ఉన్నారని సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ అయితే రైట్ టైంలో రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు అందిస్తుందండి. సో అందరూ కూడా ఇక్కడ నమ్మకంతో మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ చక్కగా మీరు అనుకున్నట్లే మీకు మీ లైఫ్లో ఒక సూపర్ చేంజ్ అయితే చూపిస్తుందండి. సో నేను ఎలా ఇంత కాన్ఫిడెన్షియల్గా చెప్పగలుగుతున్నానంటే నేను నా ప్రతి రీడింగ్లో మీకు చెప్తున్నాను. నాకు వచ్చే మెసేజెస్ని బట్టి కానీ లేదా నాకు పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి కానీ నేను బేస్ చేసుకొని చెప్తున్నానండి. వాళ్ళ లైఫ్లోనే కాదు, మీ అందరి లైఫ్లోనూ కూడా, మన అందరి లైఫ్లోనూ కూడా అద్భుతాలు చూడాలనేది మన అందరం కోరుకుందాం. సో అందరం బాగుండాలి అని కోరుకుంటూ యూనివర్స్కి మీరు ఏం కావాలి అని కోరుకుంటున్నారు వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో అందరూ కూడా యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో చూసేద్దామండి యూనివర్స్ అసలు ఈరోజు ఎలాంటి మెసేజెస్ మనకి ఫార్వర్డ్ చేస్తుంది, మీ లైఫ్లో ఎలాంటి చేంజ్ అనేది మీరు చూడబోతున్నారు, అసలు యూనివర్స్ ఏం చెప్పబోతుంది అనేది చూసేద్దామండి. సో రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఏదైతే నా లైఫ్ ఇలా చేంజ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారో, ఒక ఆలోచన మీలో ఉందో, అంటే లైఫ్లో చేంజ్ అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్తుంది యూనివర్స్. మీరు అబ్జర్వ్ చేసుకున్నారో లేదో అట్లాంటి చేంజ్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా నా లైఫ్ స్టైల్ ఇలా మారాలి, ఇట్లా మారాలి, నేను ఇలా ఉండాలి అని ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధమైన అట్లాంటి సూపర్ చేంజ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది, మీ లైఫ్లో జరుగుతుంది. అట్లాంటి సూపర్ చేంజ్ అనేది మీరు చూడబోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి. సో అందరికీ కూడా యూనివర్స్ ఇచ్చే ఒక రైట్ మెసేజెస్ని అన్నిటిని కూడా మీ లైఫ్లో అప్లై చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్లే మీ లైఫ్లో సూపర్ చేంజ్, సూపర్ సక్సెస్ని అయితే చూడగలుగుతారండి. సో ఇంకా ఏం చెప్తుందంటే యూనివర్స్, మీరంటే అసలు రిలేషన్షిప్స్లో కానీ, కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ, జాబ్లో కానీ మీకు యాంటీగా ఉండే పర్సన్స్ కానీ, మిమ్మల్ని పడలేని వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో ఒకానొక సందర్భంలో మీరు వాళ్ళు మన వాళ్ళే అనుకుంటూ నమ్మి రిలేషన్షిప్స్లో కానీ మన వాళ్ళే అని నమ్ముతూ వాళ్ళకి ఎంతో ప్రయారిటీ ఇచ్చిన వ్యక్తులు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కానీ, నమ్మించి మీకు అన్నీ వాళ్ళు మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ని గెయిన్ చేయడం, ఇట్లా ఏదో ఒకటి అంటే మిమ్మల్ని హర్ట్ చేసే వ్యక్తులు, మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్ నుంచి దూరంగా జరిగిపోతారు. అంటే బాధ పెట్టే వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉండటానికి మీకు అవకాశం అనేది లభిస్తుంది. అంటే వాళ్ళతోనే ఉండిపోతూ, వాళ్ళు చేసేదానికి బాధపడుతూ, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ మీ లైఫ్ని మీరు పాడు చేసుకోక్కర్లేదు. మీ లైఫ్లో మంచి చేంజ్ అనేది జరగబోతుంది అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ఒక హ్యాపీ లైఫ్ని ఆహ్వానించడానికి, వెల్కమ్ చెప్పడానికి మీరు రెడీగా ఉంటారంట. అది కూడా ఎలా ఉంటారో ఒక మెచ్యూర్డ్ వేలో, అంటే ఒక తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ మీ లైఫ్లో వస్తున్న ప్రతి మార్పుని కూడా తెలివిగా మీరు ఆహ్వానించడం జరుగుతుంది. తెలివిగా మీరు మెచ్యూర్డ్గా వెల్కమ్ చెప్తారంట. అంటే పోతుంది ఏదో ఉంది దానికోసమే బాధపడుతూ ఉంటే మనం వచ్చేదాన్ని మనం ఎంజాయ్ చేయలేం. సో అట్లాంటి పోయే వాటి గురించి మీరు ఇంకా బాధ పెట్టుకోరు. ఎవరైతే లైఫ్లోకి మీ లైఫ్లో నుంచి దూరం అవుతున్నారో వాళ్ళ గురించి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. వాళ్ళకి మీతో ఉండే అర్హత లేదు అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా అంటే అది కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, అండ్ రిలేషన్షిప్స్లోనైనా, ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా ఏదైతే మీ నుంచి దూరం అవుతుందో అది మీకు అక్కర్లేదే మీ నుంచి దూరం అవుతుంది. ఈ తెలివిని మీరు చక్కగా తెలుసుకోవాలి. అంతే, అంటే తెలుసుకుంటారు అని కూడా చెప్తుంది రండి. అంటే మెచ్యూర్డ్గా మీరు ఆలోచించగలుగుతారు. సో అంత మెచ్యూరిటీ లెవెల్స్ మీకు పెరుగుతాయి. అంటే వెళ్ళిపోతున్నారు, నేను ఒంటరిగా ఉన్నాను, లేకపోతే నా పలానా జాబ్ రాలేదు అని బాధపడుతున్న స్టేజ్లో మీరు ఉండరంట. ఓకే, నా లైఫ్ న్యూ చేంజ్ తిరుగుతుంది, న్యూ వేలో వెళ్తుంది. సో నేను దీన్ని ఆస్వాదించాలి, దీన్ని నేను కొత్తదనాన్ని ఆహ్వానించాలి అనే ఒక ఆలోచన, సూపర్ ఆలోచన మీ మనసులో ఉంటుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా చెప్తుందంటే కొన్ని విషయాలు మిమ్మల్ని బాగా కొంతమంది
అంటే మీరు వెళ్ళిపోతున్నారు, మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు, లేకపోతే వాళ్ళతో మూవ్ అవ్వట్లేదు, లేకపోతే మిమ్మల్ని ఇంకా హర్ట్ చేయాలి అనే విషయంలో కొన్ని మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, మిమ్మల్ని ఏదైనా డిస్ప్యూట్స్ అంటే మీ మీద ఏదైనా అలిగేషన్స్ వేయడం కానీ, లేదా మిమ్మల్ని బాధ పెట్టాలని చూడటం కానీ, లేదా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలని, అంటే నువ్వు పలానా రోజు పలానా టైంతో నాతో ఇలా అన్నావు, లేకపోతే పలానా వ్యక్తి గురించి నా దగ్గర ఇలా మాట్లాడావు అని ఒక బ్లాక్మెయిల్ మైండ్ సెట్తో ఉండటం కానీ ఇట్లాంటివి చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లాంటప్పుడు మీరు ఆ చేంజ్ కూడా ఉంటుంది మీ లైఫ్లో. సో మీరు అట్లాంటి వాటికి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని నువ్వు నాతోనే ఉండాలి, లేకపోతే నేను చెప్పినట్లే వినాలి, నీ మీద నేను పెత్తనం చేస్తాను, ఇట్లాంటివి ఎవరైనా చెప్తున్నా కూడా మీరు వాటికి అన్నిటికీ కూడా ఓకే చేయాల్సిన అవసరం లేదు. మీరు మెచ్యూర్డ్గా ఉండొచ్చు. యూనివర్స్ ఏం చెప్తుందంటే చక్కగా మీ లైఫ్లో ఒక సూపర్ మెచ్యూరిటీ చేంజ్ అనేది జరుగుతుంది. సో అట్లాంటి వ్యక్తులు ఏదైనా ట్రై చేసినా అది మీ దగ్గర వర్కౌట్ అవ్వదు అని చెప్తుందండి యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, మీరు కోరుకున్న ఒక బ్లిస్ఫుల్ లైఫ్, ఒక ఆశీర్వాదంతో కూడిన యూనివర్స్ నుంచి ఒక బ్లెస్సింగ్స్తో కూడిన మీరు కోరుకున్న ఒక మంచి లైఫ్ అయితే మీకు కంప్లీషన్ అనేది జరగబోతుంది. అంటే మా లైఫ్లో ఇది ఉంటే మేము కంప్లీట్గా హ్యాపీగా ఉంటామని మీరు ఏది కోరుకుంటున్నారో, అది రిలేషన్షిప్స్ కానీ, కెరియర్ కానీ, బిజినెస్ కానీ, జాబ్ కానీ, అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, ఏదైనా కూడా మాకు ఇది ఒక కొన్ని విషయాలలో కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే మనకి ఇది జరిగితే మనం చాలా హ్యాపీగా ఉంటాం, నా కోరిక అది తీరాలి అని ప్రతి మనిషికి ఉంటుంది కదండి. అట్లాంటి ఆ కోరిక, ఆ చేంజ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. మీరు కోరుకున్న కోరిక తీరబోతుంది. ఒక బ్లెస్సింగ్స్తో కూడిన ఒక లైఫ్ అనేది మీకు దొరకబోతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, మీ మనసులో ఎన్ని జరుగుతున్నా కూడా మీ మనసులో మీరు పాస్ట్ తాలూకా ఇంపాక్ట్స్ ఏదైతే ఉందో అవి ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టుకొని ఉంచుకుంటారంట. అంటే పలానా టైంలో పలానా లాగా నాకు జరిగింది, ఇట్లా నేను కొంతమంది వ్యక్తులను నమ్మి మోసపోయాను, లేకపోతే ఇట్లా నేను కొన్ని విషయాలలో అందరూ చెప్పిన మాటలు వింటూ వాళ్ళ కోసమే నేను బతకాల్సి వచ్చింది, ఇలా అనమాట. అంటే మీకే తెలియకుండా మీ అంతరాత్మ ప్రతిదీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది అని చెప్తుంది. అంటే మీ బాధ కానీ, మీ కష్టాన్ని కానీ, మీ సుఖాన్ని కానీ మీరు మనసులో దాచిపెట్టుకుంటారంట, హోల్డ్ చేసుకుంటారు. అది లోపలే ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే, అప్పుడప్పుడు మీ మనసు మీతో మాట్లాడుతుందంట. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుందండి. అట్లాంటి చేంజ్ కూడా మీ లైఫ్లో జరగబోతుంది. అంటే మీరు ఎంత మంచి స్టేజ్కి వెళ్ళినా మీకు ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకునే ఒక క్యాపబిలిటీ ఉంటుంది. మీ మనసు ఆ రకంగా మీకు ప్రతిదీ గుర్తు చేస్తూ ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటేనంట, ఒక ఎంపరర్ పొజిషన్లో కంటే ఒక చక్రవర్తి పొజిషన్లోకి మీరు వెళ్ళబోతున్నారు. అంటే ఒక చక్రవర్తి ఎలా అయితే తెలివిగా ఉంటారో, అందరినీ వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటారో, ఎలా అయితే వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోవడంలో ఎంత క్యాపబుల్గా ఉంటారో, ఎంత టాలెంటెడ్గా ఉంటారో, ఎంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారో, ప్రతి ఒక్కటి వాళ్ళ గ్రిప్లో ఎలా ఉంచుకుంటారో, అలా చక్రవర్తి, ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యే క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయో అట్లాంటి ఒక సూపర్ చేంజ్ అనేది మీరు మీ మైండ్ సెట్లో, మీ లైఫ్ స్టైల్లో తెచ్చుకోగలుగుతారంట. అంటే అంత సూపర్ మెచ్యూరిటీ అనడం కంటే సూపర్ మెచ్యూరిటీ అనమాట. ప్రతిదీ మీకు అర్థమైపోతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. ఎవరు ఏం మాట్లాడుతున్నా దాన్ని పసిగట్టేయగలుగుతారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచగలుగుతారు. అట్లాంటి ఒక సూపర్ చేంజ్, సూపర్ కేపబిలిటీ అనేది మీకు వస్తుంది అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా లైఫ్ స్టైల్లో కూడా అట్లాంటి చేంజే వస్తుందంట. అంటే ఏది పడితే అది చేసుకోవడం ఇట్లాంటివి కాదు. లైఫ్ స్టైల్లో కూడా ఒక ఎంజాయ్ చేయడంలోనూ, లైఫ్ స్టైల్లోనూ, సంపాదించడంలోనూ, ఒక పీక్ స్టేజ్లో ఉండటంలోనూ, వీటన్నిటిలో కూడా మీరు అదే పొజిషన్లో ఉండగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే, ప్రతి విషయానికి కూడా డెడికేషన్తో ఉంటారంట. మిమ్మల్ని మీరు మలుచుకుంటూ ఉంటారంట. అంటే ఏది జరుగుతున్నా కూడా ఒక డెడికేషన్, ఏ పని చేస్తున్నా దానికి కట్టుబడి ఉండటం, ఏ పని చేస్తున్నా దానికి మీరు ఆ పనికి ఆ పూర్తయ్యే వరకు ఒక చక్కటి కేపబిలిటీతో ఉండటం. ఇది నాది, నేను ఖచ్చితంగా పూర్తి చేయాలి, నన్ను నేను ఇలా మలుచుకోవాలి, నన్ను నేను ఇలా మార్చుకోవాలి అన్నట్లు ప్రతి విషయంలో ఒక శిల్పాన్ని ఎలాగైతే చెక్కుతారో
అది చెక్కి ఒక మంచి విగ్రహం కింద ఎలా అయితే మారుస్తారో అట్లనే మీరు కూడా మీ లైఫ్ని మీ చేతులతో మీరు మలుచుకుంటూ ఒక సూపర్ పర్సనాలిటీ కింద మీరు మారబోతున్నారు. అట్లాంటి చేంజ్ అనేది యూనివర్స్ మీ లైఫ్లో చూపిస్తుంది. అంటే మిమ్మల్ని మీరు చక్కగా అన్ని విషయాలు మోటివేట్ చేసుకోవడంలో కానీ, అన్ని విషయాలలోనూ మిమ్మల్ని మీరు మలుచుకోవడంలో కానీ అంత మంచి ఒక స్ట్రక్చరల్గా మీరు 1 by 1 ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అంత మంచి మైండ్ సెట్ మీలో డెవలప్ అవుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. మీకు ఇంట్రెస్టెడ్ అయితే సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా ఎలా చెప్తుందంటే మీకోసం వెయిట్ చేసే వ్యక్తులు మీరంటే ఇష్టమని కానీ, లేకపోతే నువ్వు చాలా బాగా మాట్లాడగలవని కానీ, లేదా చాలా వర్క్లో నీవు డెడికేషన్తో ఉంటావని కానీ, లేకపోతే ఇట్లా అనమాట మీ మీద ప్రేమ కురిపించేవాళ్ళు, మీరంటే ఇష్టపడేవాళ్ళు మీకు వాళ్ళ యొక్క ప్రేమను వాళ్ళ యొక్క ఇష్టాన్ని తెలియచేస్తూ ఉంటారంట. కానీ మీరు మాత్రం ప్రతి విషయంలోనూ కూడా ఎలా ఉంటారంటే జస్ట్ అన్నీ తెలిసినా కూడా దేన్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేకుండా అన్నిటినీ కూడా చక్కగా నవ్వుతూ అలా వెళ్ళిపోతూ ఉంటారు తప్ప ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం కానీ, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పడం కానీ, అలా అని ఇష్టమని ఓవర్గా వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివి ఏమీ లేదు. మీరు న్యూట్రల్గా ప్రతి విషయంలోనూ కూడా అంటే తెలుసు మీకు అందరూ మిమ్మల్ని ఇష్టపడుతున్నారని, అందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నారని, అందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారని, మీరున్న పొజిషన్లో అందరూ మీకు అట్లాంటి సేవలు చేయగలుగుతారని అన్నీ మీకు తెలుసు. కానీ ప్రతిదాన్ని కూడా మీరు తటస్థంగా ఉండటం అనేది మీకు మీ లైఫ్ స్టైల్లో చేంజ్ అనేది జరుగుతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో ఉండబోతుందంట. అండ్ ఇంకా ఎలా ఉందంటే ఒక సెక్యూర్డ్ లైఫ్ స్టైల్ని మీరు మెయింటైన్ చేయగలుగుతారు. ఎలా అంటే అది కూడా రిలేషన్షిప్స్లో కానీ, కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ, జాబ్లో కానీ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఒక సెక్యూర్డ్ స్టేజ్ని మీరు తీసుకోగలుగుతారు. అంటే ప్రైమరీ స్టేజ్ నుంచి చిన్న అడుగు నుంచి ఇక మీదట మీరు వేసే ప్రతి స్టెప్ ఎలా ఉంటుందంటే మీరు చక్కగా ప్రతిదాన్ని కూడా ఒక ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, ప్రణాళికలు వేసుకుని ప్లానింగ్తో ఒక అడుగు వేయటం, ప్రతి డెసిషన్ని కూడా ఎంతో తెలివిగా తీసుకోవటం, వాటిని అమలుపరుచుకోవటం, మీరు ఎక్కడ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా స్ట్రక్చరల్గా ప్రతిదీ కూడా బేస్మెంట్ నుంచి అతి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తారంట. అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది. అంత సెక్యూర్ లైఫ్ స్టైల్ని మీరు మెయింటైన్ చేయగలుగుతారు. మీరు కోరుకున్నట్లు ఫైనాన్షియల్గా స్థిరపడటం కానీ, లేదా అనుకున్నట్లే అన్ని మీరు ఇష్టపడే వ్యక్తులు మీ లైఫ్లోకి రావటం కానీ, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీ జీవితంలో ఉండటం కానీ, అంత మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడంలో కానీ అట్లాంటి చేంజ్ అనేది జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరి పట్ల కూడా చాలా అంటే ఇన్నర్గానే మీరు అంత సాఫ్ట్ క్యారెక్టర్లో ఉంటారు. ప్రతి ఒక్కరి మీద కూడా మంచి అభిమానాన్ని, ఎఫెక్షన్ని చూపించగలుగుతారు. అలానే ప్రతి ప్రాణి మీద కూడా అంటే మనుషుల మీదే ఎలా చూపిస్తారో అలాగని మీ చుట్టూ ఉన్న ఒక ప్రాణులు ఏవైతే ఉన్నాయో పక్షులు కానీ, జంతువులు కానీ, వేటినైనా కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి నేచర్లో ఉన్న ప్రతి దాన్ని కూడా మీరు ఆత్మీయంగా వాటితో ఉండాలి అని అంత ఒక మంచి మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకుంటారంట. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ప్రతి విషయంలో కాన్ఫిడెన్షియల్గా ఉండగలుగుతారు. ప్రతిదాన్ని కూడా మనసుకి హత్తుకునే విధంగా ఇంతకుముందు మీకేం చెప్పింది యూనివర్స్, మీరు అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారని చెప్పింది. ఇప్పుడు ప్రతిదాన్ని ఎలా రియాక్ట్ అవుతారంటే మనసుకు హత్తుకునే విధంగా, అందరినీ కూడా సంతోషపరిచే విధంగా మాట్లాడటంలో కానీ, అందరితోనూ మంచిగా మింగిల్ అవ్వటంలో కానీ ఇట్లా చేంజ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది. అట్లాంటి సూపర్ అంటే ఆ విషయాలతోనే మిమ్మల్ని అందరూ కూడా ఇష్టపడుతూ ఇంకా మీ మీద ఇష్టం ఎక్కువ అవడం, ఇంకా మీరున్న చోటుకి అందరూ రావాలనుకోవటం, మీకు ఇచ్చే ప్రయారిటీ ఇంకా వాళ్ళ మనసుల్లో పెరిగిపోవటం, ఒకటి మీ బిహేవియర్ వల్ల అట్లాంటి చేంజ్ అనేది జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ ప్రతి ఆలోచన కూడా మీ మనసులో ఏదైతే ఆలోచన వస్తుందో దాన్ని ప్రతిదాన్ని కూడా ప్రోగ్రెసివ్గా మీరు చక్కగా స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోగలుగుతారంట. అంటే ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఇది నేను చేశాను, దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అనే ఆలోచన కాదు,
మీరు ఆలోచిస్తున్న ప్రతిదాన్ని ఆచరణ రూపంలో పెట్టుకుంటూ వెళ్ళిపోగలుగుతారు. అట్లాంటి సిచ్యువేషన్స్ మనం ఎప్పుడు పెట్టగలుగుతామండి, మనకు అన్నీ అనుకూలంగా ఉంటేనే పెట్టగలుగుతాం. ఇన్ కేస్ మనకి ఏదైనా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం ఎంత ఆలోచించినా ఎంత ముందుకెళ్ళాలన్నా ఆ యూనివర్స్ సపోర్ట్ లేకపోతే మనం ఏది చేయలేం. సో అట్లా కాదు, ఇక మీదట మీ లైఫ్లో ఏం చెప్తుందంటే యూనివర్స్, మీరు ఏది ఆలోచిస్తున్నారో దాన్ని ప్రతిదాన్ని కూడా మీరు అప్లై చేసుకుంటూ ఆలోచన ప్రతిదాన్ని కూడా ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళిపోగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది. అట్లాంటి బెస్ట్ చేంజ్ అనేది మీ లైఫ్లో జరగబోతుందంట. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఒక మంచి లవ్ ఎఫెక్షన్తో కూడిన నేచర్, అంటే మీ చుట్టూ కూడా అందరూ మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు, మిమ్మల్ని ప్రేమగా చూసుకునే వ్యక్తులు, మిమ్మల్ని గౌరవించే వ్యక్తులు, ఎక్కడికి వెళ్ళినా మీకు ఆ ప్రేమ ఆదరణ అనేది చాలా చాలా ఎక్కువగా దొరుకుతుంది. అంటే యూనివర్స్ ఏం ఇస్తుందంటే మీకు ప్రేమించే సిచ్యువేషన్స్ని కల్పిస్తుందంట. మీ చుట్టూ ఒక ఆత్మీయతతో కూడిన ప్రేమ, అది రిలేషన్షిప్స్లో అవ్వచ్చు, కెరియర్లో కూడా. కెరియర్లో ఎలా అండి అని మీరు అనుకోవచ్చు. కెరియర్లో కూడా మీరు జాబ్లోకి వెళ్ళారనుకోండి, మీ చుట్టూ కూడా మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు ఉండటం. మీరు బిజినెస్లో ఉన్నారనుకోండి, మిమ్మల్ని సపోర్ట్ చేసే వ్యక్తులు, మీ వెల్ విషర్స్ ఉండటం మీ చుట్టూ. మీరు ఏం చేస్తున్నా కూడా నువ్వు సూపర్ అనటం, వాళ్ళ నిజాయితీతో కూడిన అభిమానాన్ని మీకు అందించడం, ఇలా అన్నమాట. ఫైనాన్షియల్గా కూడా మీరు కోరుకున్న, మీరు ప్రేమించగలిగేంత, అంటే మీరు ఎందులో చేపెట్టి ఇన్వెస్ట్ చేసినా కూడా అది ప్రాఫిటబుల్గా ఉంటూ మీరు దాన్ని చాలా చాలా హ్యాపీగా, వావ్ నాకు ఇది నచ్చింది, నేను ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే అందులో నుంచి మీకు కంపల్సరీ డెఫినెట్లీ మీకు ప్రాఫిట్స్ రావడం, ఇట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి. ఆ చేంజెస్ అన్నీ జరగబోతున్నాయి అనేది యూనివర్స్ అయితే చూపిస్తుందండి. సో అట్లాంటి సూపర్ చేంజెస్ని అందరూ కూడా కోరుకోండి. ఖచ్చితంగా యూనివర్స్ ఇచ్చిందంటే మీ లైఫ్లో ఒక మంచి అద్భుతమైన సిచ్యువేషన్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు అని అయితే నమ్మొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా నేను చేసే ప్రతి పర్సనల్ రీడింగ్కి నాకు వచ్చే ఫీడ్బ్యాక్స్ అలా ఉంటున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు చెప్పేది వింటుంటే. వాళ్ళు మళ్ళీ నాకు వాళ్ళు బ్లెస్సింగ్స్ పంపిస్తుంటే, మీరు బాగుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి, నాకు ఇలా మంచి జరిగింది అని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతే కదండి, మనం ఏదైతే అందరికీ జరగాలని కోరుకుంటామో అది ఆ యూనివర్స్ మళ్ళీ తిరిగి మనకి అదే ఇస్తుంది. మనం మంచి కోరుకుంటే మంచి ఇస్తుంది, మనం చెడు కోరుకుంటే చెడు ఇస్తుంది. నేచర్కి తెలియదు అది ఇతరులకి ఎలా ఉంటుంది అనేది. మనం ఏది అడిగితే ఆ దాన్ని ఇస్తుంది. అందుకే నేను పదే సార్లు చెప్తున్నాను, అందరికీ కూడా పాజిటివ్ వేలో మీరు ఆలోచించండి. కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టేసి నాకు ఇది జరుగుతుంది, నా లైఫ్లో నేను ఇలా స్థిరపడతాను అంటూ మీ వర్క్ ఏదైతే ఉందో దాన్ని అసలు ఆపకుండా టక చేసుకుంటూ వెళ్ళండి. ఎవరి కోసం కూడా ఎక్కడ ఆగొద్దు. మీరు ఎవరి కోసమైనా ఆలోచించుకుంటూ కూర్చోవడం, లేదా బాధపడడం, లేకపోతే మీ వర్క్ని మీరు ఇంకా నాకు ఒక గుర్తింపు రాలేదని బాధపడటం, ఇలాంటివి చేశారనుకోండి, మీరు వెనక్కి వెళ్ళిపోతారు. అసలు ఎప్పుడు కూడా ప్రతిఫలం కోసం ఆశించకుండా నేను మంచి చేస్తున్నాను, నాకు మంచి జరిగిద్ది, ఖచ్చితంగా నేను నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తాను, మంచిగా నా లైఫ్లో నేను ముందుకెళ్తాను అనుకుంటూ వెళ్ళిపోండి. ఏదో ఒక రోజు మీరు ఊహించని అద్భుతమైన రిజల్ట్ అనేది మీకు దొరుకుతుంది ఖచ్చితంగా. ఎంతమంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, అవన్నీ కూడా పర్సనల్స్ అవ్వడం వల్ల నేనైతే ఎప్పుడూ షేర్ చేయట్లేదండి. కానీ అట్లాంటి ఫీడ్బ్యాక్స్ చూశాక నాకు అసలు నిజంగా ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతమంది మంచి వేలో అసలు మంచి ఫలితం పొందుతున్నారా, సూపర్, యూనివర్స్ ఎంత సపోర్ట్ చేస్తుంది అందరికీ కూడా. వాళ్ళు మంచి మనసుతో ఉన్నారు కాబట్టి యూనివర్స్ కూడా వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా నమ్ముతున్నాను. సో మీరందరి లైఫ్లో కూడా అలాంటి అద్భుతమైన చేంజెస్ చూడాలని నేను హార్ట్ఫుల్గా యూనివర్స్ని అయితే కోరుకుంటానండి. ఇంకా ఏం చెప్తుందంటే యూనివర్స్ ఒక డొమెస్టిక్ బ్లిస్ చూపిస్తుంది. అండ్ ఇంకా ఎలాంటి చేంజ్ అంటే మీ మనసులో ఏదైతే మీరు కోరుకుంటున్నారో, నాకు ఇది కావాలి, నాకు రిలేషన్షిప్స్లో ఇది కావాలి, లేదా నా కెరియర్లో ఇది కావాలి, నా బిజినెస్లో ఇది కావాలి, నేను సక్సెస్ఫుల్గా ఇట్లా ముందుకెళ్ళాలి, నా లైఫ్లో ఇలాంటి చేంజ్ కావాలి. ఎవరమైనా కూడా ఏదైనా కష్టం కావాలి అని కోరుకుంటామండి, కాదు కదా. ఒక హ్యాపీ లైఫ్ని కోరుకుంటాం, ఒక ఫ్యామిలీతో ఉన్న రిలేషన్షిప్స్ని కోరుకుంటాం. రిలేషన్షిప్స్ దేని మీద బేస్ అయ్యి ఉంటాయి, మళ్ళీ మనం ఫైనాన్షియల్గా సెక్యూర్డ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా అన్ని రిలేషన్షిప్స్ కూడా మంచిగా ఉంటాయండి. ఇన్ కేస్ మన దగ్గరే డబ్బు లేదనుకోండి, మీరే ఇంటిని నడపాలి, మీ దగ్గర డబ్బు లేదు, అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా
అంటే కొంతవరకు మీకు గౌరవం ఇవ్వచ్చు, కానీ ప్రతి నీడ్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతే, కనీస అవసరాలను కూడా మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతే, ఏదో ఒక రోజు వాళ్ళు మీ గురించి తక్కువ చేసి మాట్లాడతారు. అప్పుడు మీకు చాలా బాధ అనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ మీకు రాకూడదు కదా. అంటే ఫైనాన్షియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా స్టేబుల్ అవ్వాలి అని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఫ్యామిలీ స్టెబిలిటీకి చాలా ముఖ్యం. సో మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతారు, అండ్ రిలేషన్షిప్లో స్ట్రాంగ్ అవుతారు, అండ్ జాబ్, కెరియర్, ఇంకా అన్నిట్లో కూడా చాలా చాలా ఒక డొమెస్టిక్ బ్లిస్ అనేది, అంటే ఒక సక్రమమైన కుటుంబం అంటాం. ఒక మంచి కుటుంబానికి ఎంత ఆనందం అయితే ఉంటుందో, ఫ్యామిలీతో, పిల్లలతో, హస్బెండ్తో, వైఫ్తో కలిసి, ఒక రిలేషన్స్తో కలిసి ఎంత హ్యాపీ లైఫ్ అయితే ఉంటుందో, అట్లాంటి ఒక హ్యాపీ లైఫ్ని మీరు పొందబోతున్నారు. అట్లాంటి సూపర్ చేంజ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉందంటే, ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్ అయితే ఇవన్నీ జరుగుతున్న టైంలో ఇంకా మీ లైఫ్ బెస్ట్గా ఉండాలని మీరైతే ఒక సాహసోపేతమైన నిర్ణయాలు మీ లైఫ్లో తీసుకుంటూనే వెళ్తూ ఉంటారంట. ఇది రెగ్యులర్గా మనకు వస్తున్న కాదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఎవరో నుండి చూస్తున్న వాళ్ళందరూ కూడా నా లైఫ్లో ఇలాంటి అడ్వెంచర్ చేయాలి, నేను నా లైఫ్లో ఇలాంటి మార్పు జరగాలి, వండర్ అన్నమాట, అది అద్భుతం జరగాలని కోరుకుంటున్నారు. సో రోజు కూడా మనకి యూనివర్స్ ఈ కార్డ్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీ లైఫ్లో మీరు ఇదంతా చూస్తూ, ఇంత మంచి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ, ఇంకా ఒక సాహసోపేతమైన ఒక కొత్త అడ్వెంచరస్ డెసిషన్స్ ఏవో మీ లైఫ్ గురించి మీరు తీసుకోవాలని కోరుకుంటున్నారంట. అట్లాంటి చేంజ్ కూడా మీ లైఫ్లో వస్తుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. ఎవరికైనా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే వెంటనే మీకు కమ్యూనిటీలో జాయిన్ చేస్తుందండి. దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ వస్తుంది, అండ్ మేనిఫెస్టేషన్స్ చెప్పినప్పుడు అది కూడా వస్తుంది, అండ్ నేను లైవ్లోకి వచ్చినప్పుడు ఆ మెసేజ్ కూడా మీకు వస్తుందండి. సో ఇంట్రెస్టెడ్ వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో ఇట్లాంటి న్యూ అడ్వెంచరస్ డెసిషన్స్ అయితే మీ లైఫ్లో తీసుకోబోతున్నారు. అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో రీడింగ్ అయితే ఐ హోప్ అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.